నమస్తేనా పులివెందుల డ్రైవర్స్. మన డ్రైవర్స్ కొత్తగా ఎక్కేవాళ్ళు కానీ కొత్తగా వచ్చే క్లీనర్లకు కానీ ఉపయోగపడే ఒక చిన్న 2 విషయాలు అయితే చెప్తా అన్నా. మామూలుగా మనం డైలీ రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన విషయాలే మాత్రమే ఇవి. మన క్లీనర్స్కు కొత్తగా వచ్చే వాళ్ళు కొంచెం తెలియదు కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్న. ఇప్పుడైతే మనమైతే 2 ట్రిప్పులు పోయి వచ్చిన తర్వాత మంగళూరుకి మనమైతే రియాక్టర్ వాటర్ ఆయిల్ చెకింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. మామూలుగా అయితే అన్న ఉప్పు నీళ్ళు ఏదైనా తొట్టులో ఎక్కడైనా వాటర్ మాత్రం అలాంటి వాటర్ అయితే వేయకండి. ఫిల్టర్ వాటరే వేస్తే కాస్త అంత బాగుంటుంది. ఎందుకంటే మనం కోల్డెంట్ ఆయిల్ వాడడం కాబట్టి మనమైతే ఫిల్టర్ వాటర్ మాత్రమే వాడాలన్నమాట. మామూలుగా 2 ట్రిప్పులు మామూలుగా మనమైతే మంగళూరు సర్వీస్ తిరిగి వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు మనమైతే చెక్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం సింగిల్గా ఉన్నప్పుడు మనకు టైం దొరికినప్పుడు ఇలాంటివి చేసుకోవాలన్నా కంపల్సరీగా. ఫిల్టర్ నీళ్ళు వేయకపోతే ఉప్పు నీళ్ళు వేస్తే ఏం ప్రాబ్లం అవుతుందని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఆ నీళ్ళు వేస్తే మొత్తం ఉప్పులాగా గడ్డ కట్టిపోతాయి. నెక్స్ట్ విషయం ఏంటంటే మనం ఆయిల్ ఖచ్చితంగా చూసుకోవాలన్నా. ఓవర్ హీట్ అవుతున్నాయి అంటే ఆయిల్ ప్రాబ్లం అయినా ఉండాలా కొంచెం, లేకపోతే రియేటర్ వాటర్ అయినా ప్రాబ్లం అయి ఉండాలా. కొన్ని విషయాలలో మనమైతే జాగ్రత్తలు తీసుకోవాలన్నా. మన బండికి అయితే ఆయిల్ అయితే కరెక్ట్గా ఉంది. మనమైతే ఇవి 3-4 ట్రిప్పులకు ఒకసారి చెకింగ్ చేసుకోవాలన్నా. ఆయిల్ పతలాగా ఉంటే బాగున్నట్టు, మందంగా కొంచెం గడ్డలుగా ఉంటే ఆయిల్ చేంజ్ చేయించుకోవాలన్నా. అట చెక్ చేసుకున్న తర్వాత మనమైతే బండిని అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. మన వాళ్ళు కొంతమంది తప్పు చేస్తుంటారు. పొద్దున పూట మనం ఇలా చెకింగ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసి అలానే వదిలేయాలి. ఎక్సలేటర్ మాత్రం తొక్కకూడదన్న. అలా తొక్కితే ఏమవుతుందంటే దమ్మున ప్రెజర్ అనేది దాని మీద పడిపోతుంది. కూల్గా ఉంటుంది కాబట్టి ఇంజను దాని మీద ప్రెజర్ అయితే పడుతుంది. చూడండి, ఇలా స్టార్ట్ చేసేసి మనం ఎక్సలెంట్ ఎట్లాంటి యూజ్ చేయకోకుండా దిగేసి మనమైతే చూసుకోవాలి. మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ అండ్ షేర్.